కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసా? తండ్రి ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేనికైనా నసీబ్ ఉండాలి అంటారు. అదేనండి, లక్ ఉండాలి. సరిగ్గా ఇప్పుడు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి విషయంలో అదే జరిగింది. జంబలకడి పంబ మూవీలో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఓవైపు మంచి కథ దొరికితే హీరోగా వేసేస్తూ మరోవైపు కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. జయంబు నిశ్చయంబురా మూవీలో సీనియర్ లవర్ గా చేసి ఆ సినిమాను హిట్ కొట్టించాడు. అయితే ఈ మధ్య హీరోగా వేయడం వలన ఆ సినిమా చేస్తూ వేరే సినిమాల్లో నటించకపోవడం వలన ఇతర సినిమాల్లో కనిపించడం లేదు. రెండు పడవల మీద ప్రయాణం కష్టమని అంటారు. సునీల్ మొదట్లో కమెడియన్ వేస్తూ ఆ తర్వాత హీరో అయ్యాడు. ఇక హీరోగా సినిమాలు రాకపోవడంతో మళ్ళీ కమెడియన్ అవతారం ఎత్తుతున్నాడు. కానీ శ్రీనివాస్ రెడ్డి అటు ఇటు కూడా తన హవా సాగిస్తున్నాడు. ఇమేజ్ చట్రం నుంచి బయటపడాలని కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే హీరోగా కూడా శ్రీనివాస్ రెడ్డి తన సత్తా చాటుతున్నాడు. ఆ మధ్య గీతాంజలి సినిమాతో హీరోగా మారి తొలి హిట్ రుచి చూశాడు. అయితే హీరో అయ్యానని గొప్పలకు పోకుండా కమెడియన్ గా వచ్చిన ఛాన్స్లన్నీ వినియోగించుకుంటూ వస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో మంచి రోల్ వేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రేమం, జయంబు నిశ్చయంబురా, జంబలకిడి పంబ సినిమాలతో టాలీవుడ్ లో తనదైన శైలి కనబరుస్తూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి 1973 ఫిబ్రవరి 23న ఓ రైతు కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి వ్యవసాయం చేస్తూ చదివించాడు. ఖమ్మంలోని డిగ్రీ చదివి సినిమా ఛాన్స్ల కోసం హైదరాబాద్ వచ్చాడు. చాలా కాలం ప్రయత్నించి 2001లో కొత్త హీరోతో వచ్చిన ఇష్టం సినిమాతో శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఈడియట్, డార్లింగ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అల్లు అర్జున్, రవితేజ ఇలా అగ్ర హీరోలతో కలిసి పలు సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు పొందాడు. సినిమాల రుచి బాగా తెలిసిన శ్రీనివాస్ రెడ్డి ఇటు కమెడియన్ గా చేస్తూనే వీలు చిక్కినప్పుడు హీరోగా వేస్తుంటున్నానని చెప్తున్నాడు. ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ రెడ్డి.